భద్రాద్రి కొత్తగూడెం మంచి కంటి భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంత్రి తుమ్మల గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న వాస్తవాలు వెలికి తీయడం కోసం సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు జిల్లా నాయకత్వంతో కలిసి సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్న కుమ్మరిగూడెం నుంచి జూలూరుపాడు వరకు ప్రాజెక్ట్ పంపు హౌస్లను కాల్వలు పరిశీలించామని తెలిపారు. ఏప్రిల్ 12న కొత్తగూడెం జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని, జిల్లా రైతాంగం మొత్తం కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది మొదటి ఏంటంటే ఒకటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. దానికి ఇప్పుడు పెట్టేటటువంటి కేటాయించే నిధులు సక్రమంగా లేవు, సరిపోవు, అరకొరగా ఉన్నాయి. ఒక పక్కేమో సంవత్సరానికి మెటీరియల్ కాస్ట్ పెరిగి అది విపరీతంగా పెరుగుకుంటూ ఒక పక్క పోతా ఉంది. కేటాయింపులేమో మరీ తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం 3,04,000 కోట్లలో మనకి కేటాయించింది ఎంత మన ప్రాజెక్టుకి, సీతారామ ప్రాజెక్టు అంటే 643 కోట్లు. మరి ముగ్గురు మంత్రులుండి ఈ జిల్లాకి, ఈ ఉమ్మడి జిల్లాకి అట్లా కూడా చూసినా సరే సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాకి అనుకుంటే ఉమ్మడి జిల్లాకి కూడా వీళ్ళు చేసింది ఏంటి, ఏం న్యాయం చేశారు? ఇది మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇది అంచనా వ్యయం 19,000 కోట్లు, 8,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రిమైనింగ్ 11,800 కోట్లు ఎప్పుడు ఖర్చు చేస్తారు? కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఈ నిధుల కేటాయింపు విషయంలో కానీ, కేటాయించిన నిధులను ఖర్చు పెట్టే దాంట్లో కానీ, డిజైన్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో మార్పులు చేసుకోవడం కానీ ఇది సరైనది కాదు అనేది సిపిఎం పార్టీకి మేము చెప్పదలుచుకున్నాం. అందుకోసమే ముందు నిధులు పెంచాలి, ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత కెనాల్స్కి వాటర్ ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి కెనాల్ మొత్తం కూడా శుద్ధి చేసిన తర్వాత నీళ్లు వదలాలి, లేదంటే ఎక్కడెక్కడ ఆగిపోయే అవకాశం ఉంది. ఇక రెండోది ఏంటంటే ఈ జిల్లాకి నీళ్లు ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ జిల్లా ప్రాజెక్టు, ఈ జిల్లాలో భూములు ఉన్నాయి, ఈ జిల్లాలో వాళ్ళ డిజైన్లో పెట్టింది మనకి 2,05,909 ఎకరాలకు సంబంధించి మనకు ఈ డిజైన్లో నీళ్లు ఇస్తామని చెప్పారు. కానీ చుక్క నీరు కూడా ఇప్పుడు మనకు రావు. ఎందుకు రావంటే దీనికి అంతర్గత కెనాల్స్ లేవు. అంతర్గత కెనాల్స్ లేకుండా నీళ్లు మన జిల్లాకి, మన పొలాల్లోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఇది ఇంత తీవ్రమైన అన్యాయం కదా. ఇది ఇక్కడ ప్రాజెక్టు, ఇక్కడ నీళ్లు, ఇక్కడ జనానికి, ఇక్కడ రైతాంగానికి ఇవ్వకోకుండా మేము భారీగా ప్రచారం చేసుకొని ఈ ప్రాజెక్టులో ఒక పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొని ఎవరి ప్రయోజనం కోసం ఇది. కాబట్టి ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడిన తర్వాతనే మిగిలిన ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవాలి అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పరిహారం ఇవ్వాలి, ఆ టెండర్లకు ఆఫర్ చేయాలి, తర్వాత పనులు మొదలుపెట్టాలి. ఇంత ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇది చేయకపోతే కష్టం. ఈ చేయడానికి ఇంటర్నల్ కెనాల్స్తో పాటు మన దగ్గర చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు వాటర్ వేయడానికి పాత డిజైన్లో ఉన్నాయి. ఏమున్నాయి మన దగ్గర? బీజీ పుత్తూరు దగ్గర పుత్తూరు చెరువు, తర్వాత బుర్మపాడు మండలం టేకుల చెరువు, తర్వాత మన కింద ఈ నీళ్ళన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి మనకు ట్యాంక్స్ ఉన్నాయి. వీటిని నింపుకోకుండా, ఇంటర్నల్ కెనాల్స్ తవ్వుకోకుండా, ఇక్కడ నీళ్ళు ఇవ్వకోకుండా ఇది తీసుకుపోవడం అన్యాయం కాదా? దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో వచ్చి టకటగా దాన్ని ప్రారంభం చేశాడు? ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇన్ని వేల ఎకరాలు, దాదాపు 8 లక్షల ఎకరాల భూములకు సంబంధించి నీళ్లు వాళ్ళ మొత్తం ఎస్టిమేషన్లో ఉంది. ఈ జిల్లాకి ఏమైనా పోతున్నాయా లేదా మినిమంగా నన్ను అడగాలి కదా ముఖ్యమంత్రి గారు. కాబట్టి అందరు కలిసి అన్యాయం చేస్తారా? అన్యాయం చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన రైతాంగాన్ని సమీకరించి మేము పోరాటాలకు సిద్ధం అవుతాము.